అంటే ఏంటి అని. స్టోరీస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతామా అది స్టోరీ. ఓకే, మరి బుక్ లో ఉన్న స్టోరీస్ ని అయితే కథలు అంటారు. కథలు కథలు చెప్పుకుంటాం అంటారు. అదే కథలు ఇవి చెప్పుకుంటాం. ఓ కథలు చెప్పుకునే దాన్ని కథలు అంటారు. ఓకే, పాదయాత్ర అంటే ఏంది? నడుచుకుంటా పోయేది. చెప్పులు నెత్తి మీద పెట్టుకొని పోయే వాళ్ళనే పదయాత్ర. నెత్తి మీద చెప్పులు పెట్టుకుని పక్కకు పీడుస్తారు చెప్పులు. పక్కకు దేదు బే మా అతే. ఓకే, మీరు గుడ్లకి వెళ్తారా? వెళ్తాం. వెళ్ళి ఏం మొక్కుకుంటారా దేవుణ్ణి? మనసులో చెప్పుకుంటాం, అది బయట చెప్పుకొని నిలవేరేది కోరిక. ఎరవేరదా? నిలవేరేది అంటే కోరిక ఫలించదు. ఫలించడం అంటే ఏంది? మనం చెప్పిన ఇప్పుడు దేవుని చెప్తామా, అది ఫలించదు. దేవుడు తీసుకో. ఫలించడం అంటే ఏంటి తెలియదు, నేను ఎప్పుడు వినలేదు ఆ వర్డ్ని. ఫలించడం అంటే ఏంటి? పుట్టుక. ఓకే, మనం పుడతాం కదా, అదే మనం హ్యాపీ బర్త్డే అవుతుంది కదా, దాన్ని ఏమంటారు? దాన్ని జన్మదిన శుభాకాంక్షలు. ఫలించడం అంటే పుట్టుక. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రూట్ వస్తుంది కదా బయటికి, దాన్ని ఏమంటారు? వచ్చిన ఫ్రూట్ అంటారు. అది బయటకి వస్తుంది, వస్తే మనం తింటాం అయిపోతుంది. సరే, అదే దాన్ని ఏమంటారు? అట్లా వచ్చిపోయే ఫ్రూట్. వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది. వచ్చిపోయే ఫ్రూట్. మీ రీల్స్ ని ఇంకా ఎవరు ఫాలో అవ్వండి, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారా? ప్లీజ్ ఫాలో మీ. తెలుసు కానీ మీ చుట్టూ మోడల్ కొత్త పెట్ ఇట్లా చెప్పేది షార్ట్ కట్. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ గారు అంతే తెలుసు కదా, ముద్దలు కలిపే వీడియోలు ఉంటాయి, ఫాలో కొట్టు. కానీ ఇంట్లో కదా వీడియో పెట్టకు, పెట్టినావా నీవు మన మాతకు తెలుసుగా. మా మైదంటారా బాబు, ఫాలో కొట్టు, పైసలు పట్టు. పైసలు వద్దు కానీ పైసలు మాత్రం లేవు. ఫాలో కొట్టు, పని విను. ఓకే, చివరిగా ఇద్దరు ఒక్కొక్క పాట నా కోసం పాడాలి. నీకు ఇష్టమైన పాట ఒకసారి పాడండి. తీమలు పెట్టిన పుక్కలు పాములకి వైన ఎత్తు దడములు దగన్. అదే నవ్వేది. తీమలు పెట్టిన పుత్తలు పాము దగ్గర వైన ఎత్తు దామలు దగన్ ఏమంబ శ్రీడ పెట్టిన భూమేతుల పాదజేదు బుగిలో సుమతి. నేను పాట పాడమంటే పద్యం పాడేవేంట్రా? పద్యం సరే, ఇప్పుడు ఒక పద్యం చెప్పు. చెప్పినాక ఇంకా ఒక పాట పాడు. తెల తెల మంచబ్బాయి చెడ్డబ్బాయి చెడ్డబ్బాయిరా చెడ్డబ్బాయి. ఇది చెప్తా ఒక ముద్దు పెట్టరా వాడికి. ముద్దు పెట్టరా? ముద్దు పెట్టాక ఇక్కడ పెట్టి ఫ్రెండ్స్ కి ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టారు. అంతే. చికెన్ తిత్తాం, గుద్ద ఎత్తుకుతాం చేతి. నువ్వు ఒక పాట పాడరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, పెట్టావా, గుటుక్కు మింగా. ఇప్పుడు ఈ పద్యం నువ్వు చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ తొత్తిందా, తోటకెళ్ళావా, గుడ్లు పెట్టి ఇదాకే అయిపోయి ఇదాకే అయిపోయింది. గుట్లో పెట్టి గుటుక్కు మింగావా, గుతుకు మింగా. రైట్, మీ సొంత ఊరు లేదు, కొత్త పెట్టు. నువ్వురా కొదిగి కొరిగి. నిజంగా నాకు అర్థం కావట్లేదు. చెప్పురా. నాకేం తెలుసా మీ ఊరు? కోదంగల్. యూశకర్ కొడంగల్ ఊరా? ఓకే, కొడంగల్. అట్లా నీకు పరిచయమా కొడంగల్ అసలు? ఓకే ఓకే, లైవ్ లో కలిసిన ఎప్పుడైనా? కలిసిన. ఏం మాట్లాడతాడా? నీకేమైనా చెప్తాడా ఇన్స్టాలో ఎలా చేయాలి? దేకదే మరి పెద్ద ఫ్యాన్ కదరా నువ్వు. ఫ్యాన్ ఎంత పెట్టుకుంటాం అంత, కానీ పెద్ద. అసలు ఆయన మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఆయన మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ ఫ్యాన్ అతను ముడారే. ఆయన మీద నీ ఉద్దేశం ఏంటంటే? ఇది పూరా తీరుతారు రాజధాని తీపుతే అండు రాజధాని. రైట్, నీకు చెప్పరా. రాజ్ డేంజర్ మంచోడే, కానీ పిచ్చి. మొన్న నాకు తిట్టి ఫోన్ చేసి తిట్టిండు, వీడియో ఉబ్బి ఉన్నది. చూపించరా ఒకసారి. ఇద్దరం కలిసి కొడతాం, ముగ్గురం అయితే యూతేగా న్యూ కొడదామని. యూతేగా న్యూ అంటే ఫ్యానే. ఫ్యాన్ ఏందో అంటున్నా. మా దోస్తు కానీ మీకు వచ్చింది రోజు ఇంకొకటి రావు. మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. 5 నిమిషాలు నాకు ఫోన్ రావాలి. సైకోతాలే కదా. ఫోన్ చేయరా. మళ్ళీ తిరుగుతున్నాడు చూడండి. ఇగో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ చేసి చూసిన ఆకారమంటే ఆత అన్నాడు చూసిన. ఫస్ట్ అన్ని నెంబర్ నాకు, కానీ నెంబర్ లేదంటే ఎవరు నెంబర్ పెట్టు. సరే, నేను నెంబర్ పెట్టినాక ఎవరు తిట్టినారా? ఆకర్మే. నేను అంటున్నాడు. ఏమన్నా అసలు ఏం తిట్టిన? 5 నిమిషాలలో నా ఫోన్ చేయలేవు అనుకో, మీ ఊరికి వచ్చి కొడతా అంటున్నాను.
అంత కెపాసిటీ ఉంది. ఆడు విమాలు ఎత్తి విమాలు వేసి అనుకో రోబో తిని ఇట్లా ఇట్లా 10 మినిట్కి ఉరుకుతావు తగ్గదు అతి తలుచుకోతావు కానీ 10 వీకెండ్ కింద ఆడతాడు. సరే ఏం తిట్టావు ఒకసారి? ఛార్జింగ్ అయిపోతుంది. ఏం తిట్టావు చెప్పు ఒకసారి. ఓనేం పెద్ద అన్నా నాకు ఇంటికి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆక్రమ్య అది ఎవరో అన్నారు. ఆడు విమాలు వేసుకుంటాడు మేడం, ఏమంటారు మనకే తెలియదు. 9th వేసిందో మేము ఫ్యాన్లే, కానీ ఆయన ఉల్టా మమ్మల్ని తిడతాడు. నువ్వు మా పేరు పెట్టుకొని ఫేమస్ అయినావు అంటాడు. మీరు ఆయన మీద ఆయన అంటే ఇష్టం ఉండి మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ అయ్యి. కానీ ఉల్టాలు మళ్ళీ మాకే తిడుతున్నారు. మరి మీరు సిగ్గు. అదే నేను మొన్న ప్యాంటు లే పని ఒకదే మాట. మొన్న నేను పెళ్లికి పోయినా యూతే కదా పెళ్లికి. ఏమన్నా తెలుసా, నా వల్ల ఫేమస్ అయింది మీరు అన్నారు. అప్పుడు ఎంత బీపీ. మనం డైలాగ్ కొడితే పిక్చర్ ప్యాక్ అయిపోతాయి అందరిది. అటువంటి నా వల్ల డైలాగ్ ఫేమస్ అయినా అంత ఎంత బేకార్ గాడు మేడం. యుశేఖర్ కొడంగల్ గారు, రాజ్ డేంజర్ గారు ఇద్దరు మేము అలా ఫ్యాన్లు. కానీ వాళ్ళు మాకు రెస్పెక్ట్ చేయాలిగా. రెస్పెక్ట్ ఇయ్యాడు, ఉల్టా నాకే తిడతాడు. 5 నిమిషాల్లో ఫోన్ చేయలేము అనుకో కొడతా అంటాడు. కొడతాడు ఆడు. విమాలు వేసుకొని కొత్తపేట రమ్మంటే వీర కొడంగల్కి పోతాడు. ఆడు ఎటు పోతాడు ఆడికే తెలియదు. ఓకే, కొత్తపేటకి రమ్మంటే కొడంగల్ కొత్తదా ఏళ్ళు ముద్ర ఆడు ఆయన, ఆయనకి ఏం రాదు. అట్లా ఫేమస్ అయినాడు వాడు. ఇట్లా ఓన్ వాయిస్ తీస్తాడు, కొడతా తిడతా అంటాడు, కథం ఫేమస్ అయ్యింది. ముక్కుల పలుకులు ఉంటాయి మెయిన్, అది ఫేమస్ చేసి. ముక్కుల పలుకులు ఉంటాయి, తీసుకోడు. ఇట్లా వీడియో తీస్తాడుగా, ఈ లైవ్ లో కనబడితే చాలా అది ట్రోల్ చేస్తాడు. కొడంగల్ శేఖర్ గారు, రాజ్ డేంజర్ గారు ఇద్దరు ముక్కులు అట్లుండండి. మీకు ప్రాబ్లం ఏంటి ఉండడం వల్ల? అందువల్ల ఫేమస్ అయిందని నీకు చెప్తున్నా. అది ఉండడం వల్ల ఫేమస్ అయినాడా? అట్లా ఫేమస్ అయినాడు. ఓకే ఓకే, అట్లా ఉండడం మాకే తిడుతున్నాడు. అందరూ ట్రోల్ చేసిండ్రు, అట్లా ఫేమస్ అయినాడు. ఒరే ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయిపోయినారు కదా, ఇప్పుడు మీకు మూవీలో సడన్ గా ఛాన్స్ వస్తే వెళ్తావా? పోతాం. ఏం చేస్తావు పోయి? ఏం చేస్తా, ఏం కాదు. పోతాం అన్నావు కదా, నువ్వేం చేస్తావు? ఈదో పక్కలు ఉంటా ఇత సపోర్ట్ ఎంత ఈదో ఎంత ఎవరన్నా ఈదో కానీ మేము చెయ్యి ఎన్ని పోయింది అనుకో, ఈదో అన్నా మీద గుద్దుతా తెలుదుగా మొమ్మ ఇదే అంత అయిపోయి దెబ్బకు పాప. మోహన్ స్మైల్ ఏంది అది? 5 6 8 5 6 9 10 5 6 7 8 9 10 ఏంది అన్ని 5 అన్ని పెట్టుకున్న నంబర్లు? మనం ఇత చాలుగీత ఎత్తుకోవాలి, చాలుగీత ఎత్తుకోవాలి. ఇత ఏం అద్దంకాలు ఉన్నాయి ఇత తొలగించుకొని పోలే. అత్త నేను అత్తే పెట్టుకున్నా. ఓకే, నువ్వేం చేస్తావు సినిమాలోకి పోయి? హీరో పక్కకు దోస్తులు ఎక్కువ ఉండాలి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలా? ఓకే, సో ఇప్పుడు మనకి రాజమౌళి గారు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ చూస్తున్నారు అనుకొని ఒకసారి చెప్పు, ఏం అడుగుతావు వాళ్ళకి, ఏం రిక్వెస్ట్ చేస్తావు? హీరో పక్కకు దోస్తు లెక్క యాక్టింగ్ చేయాలి అట్లా. ఒక డైలాగ్ చెప్పు, సీరియస్గా డైలాగ్ చెప్పు, వింటారు చూస్తారు. ఆడిషన్ ఇదే అనుకో, చెప్పు. ఎవడు పడితే వాడు పోరానికి రావడానికి పశువులు అడ్డా అనుకున్నారా? బాగమతి అడ్డ లెక్కలు తేరాలి, ఒక్కొక్కరిని పోనివ్వను. ఓకే, చాలా బాగా చెప్పు. ఇదే డైలాగ్ నువ్వు చెప్పు. ఇదే మళ్ళీ చెప్తా. ఎవరు పడితే వాడు రావడానికి పోవడానికి ఏదైనా పశువులు అడ్డా బాగుమతి అడ్డ లెక్కలు తేరాలి. పడితే రానికే పోనీకే ఇదేం బాగుమతి అడ్డా అనుకున్నారా? మోహన్ గాని గద్ద తెలుసుగా మొమ్మది బయటికి. ఇంకొక 10 నిమిషాలు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తే నన్ను చక్కగా తీసుకుపోయి ఎర్రగడ్డలో కూర్చోబెడతారా? అంత పిచ్చెక్కిపోతుంది మీతో ఉంటే. అతుంటుంది మనతోని తెలుసుగా, చిండు మోడల్ మొమ్మాయిలు అంటారు బాబు. సో నెలకైతే నీకు నీ ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ లేదు, లేదు, ఓన్లీ వీడియోలు. దానివల్ల డబ్బులు రావట్లే. నీకు ఫాలోవర్స్ ఎంతమందిరా? 40,000 మంది. 40,000 5,000 మంది. అంటే నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు. సో ప్రమోషన్స్ వస్తాయి కదా, నీకు రావట్లేదా? గతే వస్తున్నాయి కానీ ఆ కొడుకులు చేసుకుంటారు పైసలు. మీ ఊర్లో మిమ్మల్ని గుర్తుపడతారా? అడగడం మర్చిపోయాను. పోతే ఇత గ్యాంగ్ మన సొత్తు ఇత దిగో ఇట్లా ఊపి మళ్ళీ అట్లుంటామా? ఏంది చెప్పు. పోగానే గ్యాంగుల మంది వస్తాయినా సెల్ఫీలు అడుగుతాడు. ఓకే, ఆయన సెల్ఫీలకు పైసలు తీసుకొని అభిమానం ఇచ్చేస్తాం. అభిమానం తీసుకుంటాడు సెల్ఫీకి 100 రూపీస్. యుశేఖర్ ఇక్కడ ఉన్నాడు, తిట్టాలనుకుంటే తిట్రా. అరే యుశేఖర్ సెల్ఫీలో పైసలు తీసుకుంటారా పాల్తుగా? ఆడు పిచ్చోడు కాబట్టి తీసుకుంటాడు, దానికి ఏం తీసుకోవాలో తెలియక. మేమైతే ఫ్రీగా ఇచ్చేస్తాం. రైట్, సరే చివరిగా ఇంకా మీరు సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. మేము మీ ఇన్స్టాని ఫాలో అవ్వాలా, మిమ్మల్ని రెగ్యులర్కి ఫాలో అవ్వాలంటే ఎందుకు ఫాలో అవ్వాలో చెప్పండి చాలు. మమ్మల్ని ఫాలో కానీ కంటెంట్ వీడియోలు తీస్తాం. మీకు ఎట్లాంటి కంటెంట్లో? గలీజివా? గలీజోడు తీస్తున్నాడు, మంచి వీడియోస్ కావి. మమ్మల్ని ఫాలో కానీ మంచిగా మేము ఇద్దరం కలిసి నేను ఈదు
అందరం కలిసి యూట్యూబ్ ఛానల్ పెడతాం, మంచి మంచి కంటెంట్ అందిస్తాం, కంటెంట్ వీడియోలు తీస్తాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే సరే అడగడం మర్చిపోయాను, పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటాం. నేను చేయకోను. ఎందుకు? తింబం తింగిలుకుంటుంది. చిన్ని ఏమయ్యాయి కదా అవుతుంది, అప్పదో పొద్దేస్తుంది, అప్పదో పొద్దేస్తుంది. అప్పలో వేరే పెళ్లి అప్పట్లో వదిలేస్తుందా? ఓకే ఓకే. అంటే అంటే నేను అది సిన్సియర్ లవ్ కాదు, సేమ్ అంజలి లవ్వే. లైట్గా 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 అంటే లైట్గా ఏంటి, ఫుల్గా ఏంటి? లైట్గా అంటే కొంచెం, ఎక్కువ అంటే ఫుల్. సరే, హాఫ్ క్వార్టర్ ఫుల్ అంటే ఏంద్రా? హాఫ్ అంటే కొంచెం, కొంచెం. క్వార్టర్ అంటే కోటర్ అంటే తాయం అనుకో. ఇప్పుడు మేము మందులకు రాపు, నేను ఫుల్ అట్లా ఉంటుంది మన. కోటర్ అంటే ఏమి చెప్పినావు ఇందాకేంటి? కోటర్ అంటే ఏంటి? మందు. మరి మందుని ఏమంటారు? మందు డ్రింక్ అంటారు. మందుని డ్రింక్ అంటారు, క్వార్టర్ ని మందు అంటారు, హాఫ్ ని హాఫ్ లో వాటర్ పోసుకొని తాగితే కిక్ వస్తుంది. సరే, చివరిగా క్వార్టర్ స్పెల్లింగ్, హాఫ్ స్పెల్లింగ్ చెప్పవా? ఇంకా మనం కంప్లీట్ చేసుకుందాం మన ఇంటర్వ్యూని. హాఫ్. ఎవరికైనా స్పెల్లింగ్ రాకపోతే ఇది చూసి నేర్చుకోండి. OFF ఆఫ్. ఓకే. క్వార్టర్ కోటర్ మనం తాగం, మనం స్పెల్లింగ్ తెలియదు. సరే, డ్రింక్ స్పెల్లింగ్? డ్రింక్ బి తాగం, అది ఒకటే కదా డ్రింక్ కోటర్. తాగితే చెప్తాం, తాగని చెప్పాం. సో 7.8 వచ్చినాయి నీకు 10th లో. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ రా. ఉన్న 10 నిమిషాలు నా బుర్ర మొత్తం తినేసి హంగమ్మ చేసి మా వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మరి మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లు పెట్టమని అడుగు. చెప్పండి, మీరు క్యూబ్ ఫాలో కొట్టండి. ఫస్ట్ ఒకళ్ళు ఎందా అక్కకు వీడియోలు చూసి పాలో కొత్తదేవంతా పలిచిందా అంటున్నది. అక్క నాతో అంటుంది, మీతో కాదు. ఎదైతే మాత్రం పాలో నేను అట్లా అనలేదు. కానీ అన్న దొరికితే మాత్రం కుక్కని వదిలేది అవుతుంది. ఇదే మాట నేను పాలో నన్ను బెదిరిపిస్తుంది, పాలో కొత్తలేదని. తన పాలో పోతుంది, అక్కడ కూడా అవుతుంది. తెలుగుగా అమ్మ అది పైతే తిన్నాను అంతే. నువ్వు చెప్పురా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. తెలుసు కానీ మీ చింటూ మోడల్ కొత్తపేట. యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని. తెలుసు కానీ మీ చింటూ మోడల్ కొత్తపేట. థ్యాంక్ యూ సో మచ్.